ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని కాన్సెప్ట్‌లని డిస్కస్ చేస్తున్నాము. సో, ఈరోజు ఏంటంటే అది చేస్తున్నాం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనము యాక్టివిటీస్ మధ్య కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, వాటి గురించి కూడా మనం డీటెయిల్‌గా ఈరోజు మనమైతే మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాము. సో, మీకు అర్థం కావడం కోసం సింప్లిఫైడ్‌గా చెప్తాను. సో, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కష్టమైతే ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేసారా ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏమిటి? స్కిప్, సక్సెస్, ఎర్రర్, ఫెయిల్ అంటే ఎర్రర్ అన్న ఫెయిల్ అన్న ఒకటే కదా! అండ్ దాని తర్వాత కంప్లీట్. ఓకే. చూడండి మౌస్ అవుట్ చేస్తే ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఏంటి? ఎందుకు వాడాలి? ఏంటి అనేది సో, ఈ క్లాస్‌లో మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇదన్నమాట. మీరు చూడండి. సో, కనెక్ట్ చేయొచ్చు ఇలా. మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ చేంజ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే మనకైతే చేంజ్ అవుతుంది. చేంజ్ టు సక్సెస్ కావాలంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి కలర్ అనేది మారుతుంటదన్నమాట. ఫెయిల్యూర్‌కి రెడ్ వస్తది, సక్సెస్‌కి గ్రీన్ వస్తది, కంప్లీట్‌కి బ్లూ వస్తది. ఇదొచ్చేసరికి సో, ఈ బ్లాక్ బోర్డ్ కాదు ఏదో కలర్ అన్నమాట. ఇలా సో, మీకు ఎర్రర్ కావాలా? సక్సెస్ కావాలా? ఫెయిల్యూర్ కావాలా? కంప్లీషన్ కావాలా? అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో, ఎందుకు యూజ్ చేస్తారు? ఏంటనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, నేనైతే డిలీట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఒక 3 సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే. ఏంటంటే మీకు అర్థం కావడం కోసం అలానే ఒక 3 వేరియబుల్స్ కూడా తీసుకుంటాను. సో, 1, 2 ఓకే. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఓకే. ఇలా 3 ఇచ్చానన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అండ్ సో, డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ సో, ప్రతిది కూడా ఇంటీజరే తీసుకుంటాను. ఓకే. చూడండి. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 3 సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. అలానే 3 వేరియబుల్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అలానే వాటి యొక్క డేటా టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్. ఇప్పుడు ఈ మూడిటికి కూడా కనెక్ట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఏంటి మీనింగ్ అంటే సో, ఒక్కో దానికి ఒక్కోటి డిఫైన్ చేద్దాం. ఫస్ట్ ఓకే. సో, నేను అన్నిటికి కూడా సక్సెస్ అనే డిఫైన్ చేశాను. అలానే సెట్టింగ్స్‌కి వచ్చి పేరు మారుతాను. ఫస్ట్ పేరు ఓకే. పేరు కొంచెం డిఫరెంట్ ఇద్దాం. సెట్టింగ్స్ ఫస్ట్ సో, వాల్యూ ఏదో ఒకటి ఓకే. సో, నేను హార్డ్ కోడ్ చేశానన్నమాట. అలానే ఇక్కడ కూడా సెకండ్ వేరియబుల్ సెట్టింగ్స్ సెకండ్ సో, సంథింగ్ ఓకే. అలానే ఇక్కడ కూడా థర్డ్ వేరియబుల్ ఓకే. సో, సెట్టింగ్స్ అండ్ థర్డ్ ఇక్కడ ఏదో ఇలా నేను ఒక 3 వేరియబుల్స్ డిఫైన్ చేసి అలానే ఒక 3 సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకొని వాటికైతే కాన్ఫిగరేషన్ అనేది చేశానన్నమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మనకి సక్సెస్ ఉంది, ఫెయిల్ ఉంది, కంప్లీషన్ ఉంది, ఎర్రర్ ఉంది. అయితే నేనేమి ఇచ్చాను ఇక్కడ బై డిఫాల్ట్‌గా సక్సెస్ అని ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సో, ఈ యాక్టివిటీకి, ఈ యాక్టివిటీకి మనకి అంటే ఈ రెండిటి మధ్య సక్సెస్. ఎప్పుడైతే ఈ యాక్టివిటీ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే సో, నెక్స్ట్ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అది గుర్తుంచుకోవాలి. జస్ట్ ఓకే. సో, బేసికల్‌గా ఇక్కడ సక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో, ఏదైతే ఈ యాక్టివిటీ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండిటి మధ్య ఏం డిఫైన్ చేసినాం? ఆన్ సక్సెస్ ఎప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో ఇది. అలానే ఈ రెండిటి మధ్య సక్సెస్ అంటే ఎప్పుడైతే ఈ యాక్టివిటీ సక్సెస్ అవుతుందో అప్పుడే ఇది ఎగ్జిక్యూషన్ అవుతుందన్నమాట. సో, మీరు కావాలంటే సో, ప్రూవ్ కూడా చూపిస్తాను ప్రాక్టికల్‌గా. సో, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇది మనకి కొన్ని కేసెస్‌లో చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. సో, చూడండి ఇప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ చూడండి.
అంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది వచ్చింది, ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే ఇది సక్సెస్ వస్తుందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఓకే, ఇప్పుడు నేను ఫెయిల్ చేస్తాను నేను, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా చూద్దాం. ఓకే, సో నేను కావాలని ఇక్కడ ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తాను. సో సో చూడండి, నేను కావాలని ఫెయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. రన్, సేవ్, రన్. ఏమొచ్చింది గైస్? ఫెయిల్ వచ్చింది. ఎందుకంటే మనం ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం బేసికల్గా ఈ వేరియబుల్కి ఏదైతే ఈ యాక్టివిటీకి ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసినామో దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ అనమాట. బట్ మనం ఏంటంటే స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అందువల్ల ఎర్రర్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే సో ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయిన ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అలాంటప్పుడు ఇక్కడ ఇది ఇచ్చాను. ఓకే, అర్థమైంది కదా? సో ఇదనమాట. నెక్స్ట్ ట్రై రన్ దిస్. సో మనకి సక్సెస్ ఎలా వర్క్ నేను అర్థమైంది కదా? సో ఇదనమాట. ఓకే, చూడండి, సో ఈవెన్ దో ఇది ఫెయిల్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం సో ఆ కనెక్టివిటీ అనేది ఫెయిల్ అంటే ఎప్పుడైతే ఈ యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట. అర్థమైందిగా? సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి. ఇంకోటి ఏంటంటే కంప్లీషన్. ఓకే, సో కంప్లీషన్ అనేది మీకు ఫెయిల్యూర్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కంప్లీట్ అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డజంట్ మ్యాటర్, ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అనమాట. ఓకే, సో నేను కావాలంటే సో మీకు ప్రాక్టికల్ ఓకే ఇక్కడ చూడేద్దామండి. సో చూడండి, ఇది సక్సెస్ తీసుకున్నాను, ఇక్కడ కంప్లీషన్ తీసుకున్నాను. సో ఇది ఫెయిల్యూర్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే ప్రాక్టికల్గా వెరిఫై చేద్దాం. సో ఈవెన్ దో ఇట్ ఫెయిల్, ఓకే, ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అయినా సరే మనకి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ కంప్లీషన్ అంటే వేర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది, అందువల్ల ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇలా రకరకాలుగా ఉండదు. ఒకవేళ మీరు సక్సెస్ అయినా ఇప్పుడు ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు సక్సెస్ చేద్దాం అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సక్సెస్ అయినా ఎగ్జిక్యూట్ అయినా. ఓకే, ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏంటి సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, కంప్లీషన్ ఏంటి చూస్తాం. ఓకే, ఇంకోటి స్కిప్ యాక్టివిటీ. ఓకే, సో దీనికోసం ఒక రెండు తీసుకుంటాను వెయిట్ యాక్టివిటీస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో సక్సెస్ ఇక్కడికి వచ్చేసరికి స్కిప్. ఓకే, సో చూడండి గైస్ మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా నేను సక్సెస్ తీసుకుంటాను. గుర్తుంచుకోండి, సక్సెస్ 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 ఇక్కడ వచ్చేసరికి స్కిప్ గైస్. ఓకే, సో నేను ఇక్కడ స్కిప్ తీసుకున్నాను. ఆల్రెడీ మీకు కంప్లీషన్, ఫెయిల్యూర్, సక్సెస్ ఏందో చూసిన, బట్ ఇప్పుడు స్కిప్. స్కిప్ ఏంటంటే ఏదైతే ప్రీవియస్ యాక్టివిటీ స్కిప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్కిప్. ఓకే, మీకు పేర్లు కూడా మారుస్తాను. ఓకే, సో స్కిప్ యాక్టివిటీ ఎప్పుడు వర్క్ అవుతుందంటే అంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో దీని ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మీకు స్కిప్ అవుతుందో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరీ సింపుల్, అర్థమైంది కదా?
స్కిప్ అనేది ఇంకోసారి చెప్తున్నాను. ఈ యాక్టివిటీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో దాని ముందు ఏదైతే యాక్టివిటీ ఉందో అది ఎగ్జిక్యూట్ కానప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కావాలంటే ప్రాక్టికల్గా వెరిఫై చేద్దాం. ట్రై టు రన్ డన్. చూడండి, ఈ 4 ఎగ్జిక్యూట్ అయినాయి కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే దీని ముందు ఏదైతే యాక్టివిటీ ఉందో అది సో స్కిప్ అవ్వలేదు. అంటే ఎగ్జిక్యూషన్ అయింది కాబట్టి ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్. సో మీకు కావాలంటే ప్రాక్టికల్గా ఇక్కడ నేను ఫెయిల్ చేస్తాను చూడండి. సో హలో, ఇప్పుడేంటి ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఫెయిల్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయితే ఈ రెండు ఎగ్జిక్యూట్ అంతే కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సక్సెస్ అయితే. బట్ నేనేం చేస్తున్నాను, ఇంటెన్షనల్ గా కావాలని ఈ యాక్టివిటీ ఫెయిల్ చేస్తే ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గోటోనా సేవ్ ఉంటుంది. చూసారా. సో బేసికల్ గా ఈ యాక్టివిటీ ఫెయిల్ అయింది, బట్ ఏం ఎగ్జిక్యూట్ కాలేదు. బట్ ఇది అనేది ఎగ్జిక్యూట్, ఎందుకంటే దాని ముందు ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి. ఇలా మనకి సో సక్సెస్ కావచ్చు, స్కిప్ కావచ్చు, అండ్ కంప్లీషన్ కావచ్చు, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. అండ్ మీకు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. సో దీనికి సపరేట్ గా ఏదైనా యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దానికోసం ఇంకొక వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. చూడండి, సో ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలానే ఇది కూడా ఎగ్జిక్యూట్. ఒకవేళ ఇన్ కేస్ సక్సెస్ అయితే ఈ రెండు ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ ఫెయిల్ చేద్దాం. అంటే ఇలా సో రకరకాల యూస్ కేసెస్ అన్నమాట. సో ఇలానే డిజైన్ చేయాలని ఎక్కడ రూల్ ఉండదు. మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎలా ఉంటే బిజినెస్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మన ఫ్లో అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం ఒకటి. చూస్తారా, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎందుకు అయిందంటే ఇది ప్రీవియస్ యాక్టివిటీ స్కిప్ అయింది కాబట్టి. అదే ఇన్ కేస్ ఒకవేళ ఇది సక్సెస్ అనుకోండి, చూడండి. సో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి రైట్ సేమ్ ఉంటుంది. చూసారా, ఈ రెండు ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి దీని ప్రీవియస్ యాక్టివిటీస్ అనేది రన్ అయినాయి కాబట్టి సో ఇది ఎగ్జిక్యూషన్ కాలేదు అనమాట. సో ఇలా మనకి రకరకాలుగా అంటే మనం ఒకసారి పైప్ లైన్ లో యాక్టివిటీస్ డిజైన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫెయిల్ అయితే ఇది రన్ అవ్వాలి, ఇది సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలి. అలా కండిషనల్ బేస్ చేసుకొని మనకైతే డిజైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో దానికోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలానే మనకి ఇంటర్వ్యూలో కూడా ఇంపార్టెంట్ సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, ఆన్ కంప్లీషన్, స్కిప్ ఇవన్నీ కూడా చూసారు కదా. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి సీక్వెన్షియల్ అన్నమాట. ఓకే, మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఏమేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక నిమిషం కనెక్ట్ అవుతాను.
మన పాస్వర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక యాప్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతిసారి లాగిన్ అయినప్పుడు మనకి రిక్వెస్ట్ వస్తుంది. నా మొబైల్ ఎంటర్ చేస్తాను, సక్సెస్. సో బేసికల్గా ఏంటంటే మనకి సీక్వెన్షియల్ ఉంటుంది అండ్ సో ఏంటిది సీక్వెన్షియల్ అంతా ర్యాండమ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదేంటి సీక్వెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇలా మనకి ఒక ఫ్లోలో ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే సో ర్యాండమ్ గా అంటే ర్యాండమ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎట్ ఏ టైం. ఓకే, ఎట్ ఏ టైము 3 ఎగ్జిక్యూట్ అవ్వటం కానీ 2 ఎగ్జిక్యూట్ అవ్వటం కానీ ఇలా మనము సో పైప్ లైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం డిలీట్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా delete. So, delete. ఇప్పుడు చూడండి, సో ఇలా నేను 3 వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు వెయిట్ యాక్టివిటీ తీసుకున్నాను. వెయిట్ ఓకే, చూడండి ఇక్కడ నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ వేరియబుల్స్ అని ఒక 3 సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వెయిట్ యాక్టివిటీ అనమాట. అంటే ఇక్కడ ఏంటి ఈ 3 సక్సెస్ అయితేనే అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ 3 సక్సెస్ అయితేనే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఏది ఫెయిల్ అయినా సరే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీరు కావాలంటే వెయిట్ యాక్టివిటీ కూడా తీసుకుంటాను. ఇది వచ్చేసరికి స్కిప్ చేస్తాను. అర్థమైంది కదా. సో ఇది 3 వేరియబుల్స్ కదా, సెట్ వేరియబుల్ యాక్టివిటీస్. ఈ 3 సక్సెస్ అయితే నేను ఎగ్జిక్యూట్ అవుతున్నా. వన్ ఇన్ కేస్ ఒకవేళ ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది స్కిప్ చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ చెప్పా కదా, స్కిప్ ఏంటంటే సో ప్రీవియస్ యాక్టివిటీ అంటే దాని ముందు ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ టెస్ట్ చేద్దాం. చూసారా, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో 3 సక్సెస్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎందుకు కాలేదంటే ప్రీవియస్ది రన్ అయింది కాబట్టి అది కాదు. ఒకవేళ రన్ కాకపోతే అవుతుంది. సో దానికోసం నేను మళ్ళీ ఫెయిల్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఓకే, సేవ్. చూసారా, ఈ 3 యాక్టివిటీలో నేను ఫెయిల్ చేశాను కావాలని. సో అందువల్ల ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే దీని ముందు ఏదైతే యాక్టివిటీ ఉందో అదే ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీరు పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు రన్ అవ్వాలంటే అలా కూడా చేసుకోవచ్చు. దానికోసం ఒక వెయిట్ యాక్టివిటీ ఇచ్చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రన్ అవ్వాలి. అండ్ ఇది రన్ అయినప్పుడు ఇంకోటి రన్ అవ్వాలంటే సో సారీ, ఓకే, చూసారుగా. సో బేసికల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3 ఇంకోసారి చెప్తాను ఇది కొంచెం. సో ఇక్కడ మనకి ఈ 3 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ 3 యాక్టివిటీస్ లో ఇన్ కేసు 3 కూడా సక్సెస్ అయితే ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అట్లీస్ట్ ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేసు పర్టికులర్ గా ఈ సెకండ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది అనమాట. ఇలా
రకరకాల ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. బట్ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనమైతే డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అది ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది ఓకే, ఒకసారి ట్రై చేద్దాం, ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. చూసారా, ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఏమైంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ కూడా ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి. ఓకే, ఇలా మనకి రకరకాల ఒకవేళ ఇది సక్సెస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ప్రాక్టికల్స్ చూడండి. చూసారా, ఓన్లీ ఈ మూడు సక్సెస్ అయినాయి, ఇది మాత్రమే. కానీ ఈ మూడు యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది కాలేదన్నమాట. ఇలా మనం ఏంటంటే సో పైప్ లైన్స్ లో ఒక్కోసారి డిజైనింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు అనుకోవచ్చు రెగ్యులర్ యాక్టివిటీస్ యూజ్ చేయొచ్చు అంటే, ఆల్రెడీ మనం అన్ని చెప్పాం కదా. సో మళ్ళీ కాపీ యాక్టివిటీ లేకపోతే డిలీట్ యాక్టివిటీ చెప్పిందే చెప్పడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అనమాట. కొత్త కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో మీకు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ అసలు ఎందుకు సక్సెస్, ఎందుకు ఫెయిల్యూర్, ఎందుకు కంప్లీషన్, ఎందుకు స్కిప్, ఎందుకు చేయాలి, ఒక ఐడియా అనేది ఆలోచిస్తే మీకే మనం రియల్ టైం ఎలా చేస్తామని అసలు అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా అడగచ్చు అన్నమాట. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. సో వీ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఓకే, సో దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక సినారీ అనేది సో డిఫైన్ చేద్దాం. ఏంటిది సినారీ అంటే, యా, కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. సోర్స్ యాక్టివిటీ నేను ఒక ఫైల్ తీసుకుంటాను. ఓకే, సో ఫైల్ అంటే ఓకే, ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా. సో మీరు డేటా కూడా చూడొచ్చు. ఈ ఫైల్లో ఉన్న డేటాను ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎందుకు వాడుతున్నాం ఏంటి అనేది మీకు అంటే మనం ఆ, చూసినప్పుడు మీకే తెలుస్తుంది గైస్. డోంట్ వరీ, జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, వన్ లైక్ డేటా. ఇంకా నేను లేక్ కోసం కనెక్ట్ అవుతున్నాను. సోర్స్ డేటా. సో బేసిక్గా సోర్స్ డేటా అనేది లేక్ కోసం ఏమో, డేటా వాలిడేషన్ అనేది వర్క్ స్పేస్ నేమ్ అనమాట. గుర్తుంచుకోండి, ఫైల్స్. సో మనకి ఏ ఫోల్డర్లో ఉంది, టెంప్ డేటా వాల్యూ డేటా. ఓకే, బ్రౌజ్. ఓకే, ఓకే, సో మనకి ఇక్కడ డీలిమిటెడ్ ఫైల్ అనమాట. సో సో ఇలా మనం ఏంటంటే ఒక ఫైల్ ని కనెక్ట్ అయ్యాం. ఓకే, సో మీరు కావాలంటే డేటా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇన్ కేస్. సో మనం ఆల్రెడీ ఎన్ని చూసాం కదా ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని. అలానే డేటా కూడా ప్రివ్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్లో ఉన్న డేటాని ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఏమేమి ఉన్నాయి కాలమ్స్, కొన్ని కాలం ఈ కాలమ్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఒక 6 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 6 కాలమ్స్ అనేది క్రియేట్ చేద్దాం. Salary, డిపార్ట్మెంట్, లొకేషన్. ఓకే, సో నేను అన్ని కూడా వేర్ క్యాట్ తీసుకున్నాను ఫర్ టైమింగ్.
కాపీ చేద్దాం ఇది. పేస్ట్ 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 పేస్ట్. ఓకే, చూస్తారు కదా. ఓకే, డేటా కూడా లోడ్ చేస్తాం, ఐ మీన్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం కదా. ఏదైతే క్రియేట్ చేస్తామో ఈ టేబుల్లో మనం డేటా అనేది లోడ్ చేస్తాం డెస్టినేషన్ డెమో వేర్హౌస్. సో ఇవన్నీ చాలాసార్లు డిస్కస్ చేసాం కదా. రిఫ్రెష్. ఓకే, ఈఎంపీ చెక్ డేటా. సో మీరు కాంటాక్ట్ మ్యాపింగ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం మ్యాపింగ్ కూడా ఉంది ఇప్పుడు. సో మనం సోర్స్ అంటే ఏదైతే ఈ ఫైల్లో డేటా ఉందో ఈ ఫైల్లో ఉన్న డేటాని ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాం. వెరీ సింపుల్. ఓకే, సో నాకు తెలిసి మీ అందరికీ తెలిసిందే. ఐ థింక్ యూ ఫీల్ వెరీ పూర్. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు చేసాం కదా, ఎందుకు చెప్తున్నారని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. ఎస్, కరెక్ట్. సో చెక్ చేద్దాం లోడ్ అయిందా లేదా. That's it. ఒక్కోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్ మీ చెక్. సో డేటా వచ్చింది. ఓకే, వెళ్ళాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ టేబుల్ డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసి ఇక్కడ మనకి సో 5 అని ఇస్తుంది. ఓకే, బేసికల్గా నేను టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ప్రతి కాలం యొక్క డేటా టైప్ వచ్చేసరికి బ్యారికేడ్ 100 అని ఇచ్చాను. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి కావాలని ఇంటెన్షనల్గా ఎంప్లాయ్ నేమ్ కాలంకి వ్యారికేర్ 5 ఇచ్చాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మళ్ళీ క్రియేట్ చేస్తాను టేబుల్. అంటే ఏదైతే లెంత్ 5 కన్నా ఎక్కువ ఉంటుందో, అంటే 5 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటాయో ఆ డేటా ఫెయిల్ అవుతుంది, డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది ఏంటంటే చెక్ చేద్దాం. ఇప్పుడు పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. చూసారా ఏమైంది, పైప్ లైన్ ఫెయిల్ అయింది. ఓకే, సో ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వేర్ కేర్ 5 సంథింగ్ ట్రంకేటెడ్ అవుతుందని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు దాకా మనకు అర్థమైంది. సో మనం తక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లెంత్ ఇవ్వడం వల్ల ఫెయిల్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో దీన్ని తీసుకునే ముందు మనం సో ఒక కనెక్షన్ యూ అనే హిస్టరీ చూద్దాం. అంటే పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ అనేది చూడండి, ఇదే కదా క్లాస్ వర్క్ అనేది కదా. ఇప్పుడు 11:19 అంటే ఇప్పుడే కదా. ఎవరు సబ్మిట్ చేశారో వెంకీ సబ్మిట్ చేశారు. స్టేటస్ అనేది ఇంకా నాట్ స్టార్ట్ అని వస్తుంది, బట్ ఒక్క నిమిషం వెయిట్ చేస్తే
జస్ట్ ఓకే. సో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్తుంది. సో దీని గురించి తర్వాత చూద్దాం, బట్ ఇక్కడ మీకు ఇక్కడ చూపించాలన్నమాట ఫెయిల్ అయిందా లేదా అని. హిస్టరీ ఓకే, చూసారు కదా. సో యాక్టివిటీ నేను క్లాస్ వర్క్ స్టార్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు సబ్మిట్ చేశారు, స్టేటస్ ఏంటి, ఫెయిల్ అయింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే. సో జస్ట్ ఓకే. సో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను జస్ట్ వెయిట్ యాక్టివిటీ తీసుకున్నాను. సో వెయిట్ యాక్టివిటీ తీసుకొని ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆల్రెడీ వీటి గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సో మనకి ఇప్పుడే వచ్చింది, ఇక్కడ ఈ యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఓకే. సో మనం ఏం డిజైన్ చేసినాం, ఎప్పుడైతే ఈ పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇది సక్సెస్. సో ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు రన్ హిస్టరీ చూద్దాం ఒకసారి. ఇది ఒక 1 minute దా టైం తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలన్నమాట. ఒక జస్ట్ 1 minute, ఎందుకంటే చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఏమొచ్చింది, ఏమొచ్చింది గైస్, ఈవెన్ దో మనకి సక్సెస్ వచ్చింది. ఓకే. ఏదైతే మనం రన్ చేసామో ఈ పర్టికులర్ పైప్ లైన్, సో మనకి సక్సెస్ అని వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫెయిల్ అయింది. ఓకే. అంటే విత్ ఇన్ ఆ పైప్ లైన్లో మనకి ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే మనకి అల్టిమేట్గా ఏమొస్తుంది, సక్సెస్ అని వస్తుంది. అంటే చూసే వాళ్ళకి ఏంటి కన్ఫ్యూజన్ కదా, విత్ ఇన్ ద పైప్ లైన్ లో కొన్ని యాక్టివిటీస్ ఫెయిల్ అయ్యాయి, బట్ అల్టిమేట్ గా మీరు పైప్ లైన్ ఏమని చూపిస్తున్నారు, స్టేటస్ సక్సెస్ అని చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈవెన్ దో విత్ ఇన్ ఆ పైప్ లైన్ లో అట్లీస్ట్ ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ పైప్ లైన్ ని మనం ఫెయిల్ చేయాలి, అప్పుడే అది కరెక్ట్ అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. అట్లీస్ట్ ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ పైప్ లైన్. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి ఫెయిల్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ ఫెయిల్. సో ఇప్పుడు దాకా మనం అన్ని డిస్కస్ చేస్తాం కదా, ఫెయిల్ ఫైల్ ఫైల్. ఓకే. సో పేరు ఏదైనా వచ్చు, సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ మీరు జస్ట్ ఏదో ఒకటి ఇవ్వండి, డెమో పర్పస్. కానీ రియల్ టైం ఇవ్వద్దు, డెమో పర్పస్ అనేది. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఏం చేసినాం, ఈ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఎంటర్ పైప్ లైన్ ఫెయిల్ చేస్తుంది. ఓకే. సో ఇందాక మనకి మీరు అబ్జర్వ్ చేస్తే సో మనకి సక్సెస్ అని వచ్చింది, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేస్తే ఫెయిల్ అని వస్తుంది. కావాలంటే రన్ చేద్దాం ఒకసారి.
లోడ్ అవుతుంది. అందులో మెమరీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. చూసారా? సో పైప్లైన్ స్టేటస్ ఏమొచ్చింది? ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, సో కావాలంటే ఇక్కడ కూడా మనం చెక్ చేద్దాం. ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు. ఒక 1 minute వెయిట్ చేయాల్సి ఉంటుంది. కోసం మీరు ఇక్కడ చూడొచ్చు పైప్లైన్ ఏంటిది అన్నది స్టేటస్. ఓకే, చూసారు కదా, ఫెయిల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి మీనింగ్, ఇది ఎందుకు యూజ్ చేసామంటే మనకి ఏదైనా యాక్టివిటీలో ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ తర్వాత మనం ఈమెయిల్ నోటిఫికేషన్ ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తాం కదా, అంటే పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అయింది సోన్స్ రీజన్స్ వల్ల. కానీ అప్పుడు మనం ఏం చేయాలా, ఎంటైర్ పైప్ లైన్ కూడా ఫెయిల్ చేయాలి, అంతేగాని దాన్ని అలానే వదిలేయకూడదు అనమాట. ఓకే, సో దానికోసం నేను ఏంటంటే మనకి ఫెయిల్ యాక్టివిటీస్ అని ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే ఎంటైర్ పైప్ లైన్ మనం ఫెయిల్ చేయొచ్చు. సో ఈ యాక్టివిటీ ఇచ్చేస్తాం. అందువల్ల ఈ యాక్టివిటీకి నేను జస్ట్ ఎర్రర్ మెసేజ్, అంటే ఎలాంటి కేసెస్లో ఆ ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, అలానే ఎర్రర్ కోడ్ ఏంటంటే మనకి గూగుల్లో కూడా ఉంటాయి అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే మనకి సో పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుంది అన్నమాట, సక్సెస్ అని రాకుండా. చూడండి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ సక్సెస్ చేయడానికి టేబుల్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో 100 తీసుకుంటాను. రైట్ కూడా ఓకే, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి సక్సెస్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పైప్ లైన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి పైప్ లైన్ వచ్చింది సక్సెస్ స్టేటస్. ఓకే, సో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ రైట్. ఓకే, సో మనకి పైప్ లైన్ సక్సెస్ అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్లీ కొన్ని కేసెస్లో. బట్ ఇది ఇంకా తిరుగుతా ఉంది, ఒక్కోసారి టైం తీసుకుంది. ఏమైందా మనకి పైప్ లైన్ సక్సెస్ చేస్తారు, అది ఇంకా లేదు. ఓకే, ఇది స్ట్రక్ అయి ఉంటుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సో ఈ మూడు డిస్కస్ చేసాం. ఆమె డిస్కస్ చేయడం లుక్అప్ ఇది అయిపోయింది, అండ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఎక్సెప్ట్ అంటిల్. ఓకే, మనం అంటిల్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది సో మన నెక్స్ట్ క్లాస్లో. అలానే ఈ రెండు అయిపోయినాయి, అండ్ నోట్బుక్స్, సారీ నోట్బుక్ అయిపోయినా స్క్రిప్ట్ ఈ రెండు అయిపోయినాయి. ఓకే, సో యా, థ్యాంక్ యూ.